హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. టెట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా టెట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు అయితే ఇంకా క్వాలిఫై అవ్వని వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. ఎగ్జామ్లో పోస్టుల కోసం ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దండి. మీరు ప్రిపరేషన్ తప్పకుండా ఫోకస్డ్గా చేయగలను అన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దామండి. ఎస్ఏ బయాలజీ అయినా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి. 80 మార్క్స్కి ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్, రిటన్ టెస్ట్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుందండి. జీకే 5 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. 20 బిట్స్ ఉంటాయి, 10 మార్క్స్. ఈచ్ బిట్కి హాఫ్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, పిఐ ఉంది కదండి సబ్జెక్ట్, దీనికి 5 మార్క్స్. 10 బిట్స్ ఉంటాయి, 5 మార్క్స్. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, దీనికి 5 మార్క్స్. 10 బిట్స్ ఉంటాయి, 5 మార్క్స్. నెక్స్ట్ కంటెంట్, ఇది అందరికీ సేమ్ అండి. కంటెంట్ అయితే సేమ్, కంటెంట్ ఒకటే చేంజ్ అవుతుంది. బయాలజీ వాళ్ళకైతే బయాలజీ కంటెంట్ ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్, సోషల్ వాళ్ళకైతే సోషల్, ఫిజికల్ సైన్స్ వాళ్ళకైతే ఫిజికల్ సైన్స్, తెలుగు వాళ్ళకైతే తెలుగు ఉంటుందండి. 40 మార్క్స్ ఉంటాయి, 80 బిట్స్. మేజర్ కీ రోల్ పోషిస్తుందండి ఇది కంటెంట్ అనేది. దీని మీద గ్రిప్ తెచ్చుకోవాలి మనం. నెక్స్ట్ మెథడ్స్కి 20 మార్క్స్. 40 బిట్స్ ఉంటాయి, 20 మార్క్స్. అర్థమైంది కదండి ప్యాటర్న్. సేమ్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా ఇలానే ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా ఫ్రెషర్స్కి అండి. అసలు తెలీదు, డిఎస్సి ఇప్పటివరకు రాయలేదు, ఫస్ట్ టైం రాయబోతున్నాం అనే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఇదంతా మాకు తెలుసులే ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 2-3 డేస్లో రెస్పాన్స్ షీట్స్ అనేవి వస్తాయి. దాంట్లో చెక్ చేసుకుని రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాగా స్టార్ట్ చేయాలి కాబట్టి ప్రిపరేషన్ ఎస్ఏ బయాలజీ వాళ్ళ కోసం చేస్తున్నా. నెక్స్ట్ మనకి సిలబస్ చూస్తే స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అయితే 6th to 10th టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి. అలానే ఇంటర్ కూడా చదవాలండి. ఇంటర్ 4 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ మొత్తం చదువుకోవాలి మనం. కంటెంట్ 40 మార్క్స్. మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని మాత్రం అస్సలు వదలకూడదు. ఫస్ట్ 3 చాప్టర్స్: లైవ్ ప్రాసెసెస్, జీవన విధానాలు, లివింగ్ వరల్డ్, సజీవ ప్రపంచం, అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణ ఆవరణం. మొత్తం నేను ఒకసారి సిలబస్ మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఇది లాస్ట్ డిఎస్సి సిలబస్ అండి. ఇప్పుడు కొత్తగా న్యూ సిలబస్ రాగానే నేను అప్డేట్ చేస్తాను. ఫస్ట్ మనమైతే స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేసేద్దామండి, 6th to 10th. ఫస్ట్ నేను మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ మనం చదవడం ద్వారా 10% అనేది గుర్తుంటుందండి మనకి. వినడం ద్వారా 20% గుర్తుండొచ్చు, ఎవరైనా చెప్తే మనం వినడం ద్వారా. అదే మనం చూడడం ద్వారా ఎంత పర్సెంటేజ్, 30% అనేది గుర్తుంటుంది మనకి. చూసి విన్నామనుకో, ఒక క్లాస్ చూస్తూ వింటున్నాం అనుకో, అది మనకి 50% రిమెంబర్లో ఉంటుంది, గుర్తుంటుంది. అది ఎవరికైనా చెప్పామనుకో 80%. మనం ఈరోజు చదివిన టాపిక్ ఎవరితోనో డిస్కస్ చేసామనుకో 80% గుర్తుంటుందండి. అదే చెప్పడం ప్లస్ చేయడం ద్వారా మనకి ఎంత పర్సెంటేజ్, 90% గుర్తుంటుందంట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఎవరికైనా చెప్తూ చేయడం ద్వారా ఎక్కువ పర్సెంటేజ్ మెమరీ పవర్ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ అదేనండి. చాలామంది ఏమనుకుంటారంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే, అసలు వస్తుందో రాదో అని. నేను లాస్ట్ ఇయర్ టెట్ రాసినప్పుడు జాబ్ మానేశానండి. నెక్స్ట్ జనవరికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు కదా అని చెప్పి ఇంకా ఎందుకులే అని చెప్పి జాబ్ మానేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు జాబ్కి వెళ్ళడమే లేదండి, వెయిట్ చేస్తూనే ఉన్నా. నెక్స్ట్ టెట్ కూడా పడింది, ఇప్పుడు డిఎస్సి అంటున్నారు, దానికోసం చూడాలి. మరి ఒక కమిట్మెంట్ చేసుకున్నామంటే దాని మీద నిలబడి ఉండాలండి మనం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకు అంత ఈజీ కాదండి, చాలా ఉంటుంది సిలబస్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా పెద్దది.
అది పెద్ద మహాసముద్రంలా ఉంటుందన్నమాట. దాన్ని మనం క్రాస్ చేయాలంటే డైలీ 1 గంట దానికి టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది మా సార్ అయితే కోచింగ్లో, ఆన్లైన్ కోచింగ్లో చాలా బాగా చెప్పారు. ఇది నాకైతే పర్లేదు. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, ఇది సైకాలజీ అప్లికేషన్ టైప్ అడుగుతాడు. అన్ని బిట్స్ కూడా అస్సలు ఏది కూడా డైరెక్ట్ ఉండదండి డిఎస్సిలో. ఎంత చదివినా సరే మనం 1 or 2 బిట్స్ చేయలేకపోవచ్చు, అంత కష్టంగా ఉంటుంది సైకాలజీ అయితే. కంటెంట్ అయితే ఎవరు దాంట్లో వాళ్ళ గ్రిప్ అనేది ఉంటుంది కదండి, చిన్నప్పటి నుంచి చదువుతుంది, డిగ్రీ ఇంటర్ అన్నీ మనం చదువు. కాకపోతే అక్కడ ట్విస్ట్ చేసి అడుగుతాడు కాబట్టి మొత్తం చాప్టర్ అంతా కవర్ చేసుకుంటూ రావాలి. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత మనం మాక్ టెస్ట్లు అనేది రాయాలి, కంపల్సరీ మాక్ టెస్ట్లు అనేది రాయాలండి. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లాస్ట్ డిఎస్సిలో ఒక మాక్ టెస్ట్ కూడా రాయలేదు. దానివల్ల మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారనేది మనకు తెలియదు, కాబట్టి మనం మార్క్స్ మిస్ చేసుకుంటాం. మాక్ టెస్ట్లు అయితే కంపల్సరీ రాయాలండి. ఈసారి నేను కంపల్సరీ రాయాలని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ మెథడ్స్, ఎవరైనా ఏదైనా యాప్ ఫాలో అయితే పర్లేదు, వాళ్ళు ఫాలో అవ్వండి. దాన్ని చూసుకుంటూ ఇంటి దగ్గర మేనేజ్ చేసుకుంటారంటే ఓకే. యూట్యూబ్ కూడా ఫాలో అవ్వండి. మెథడ్స్ ఇంకా 20 మార్క్స్ మెథడ్స్, మనకు వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 బుక్స్ ఉన్నాయి. అది ప్రాపర్గా చదివేస్తే దాని నుంచి బిట్స్ వస్తాయండి కన్ఫామ్, అది ఓకే. ఇదండి సిలబస్. ఇంకా ప్యాటర్న్ మనం నెక్స్ట్ పార్ట్ 2లో చెప్పుకుందాం. ప్యాటర్న్ అయితే ఇప్పుడు డిస్కస్ చేశాను. సిలబస్ గురించి, ఇంకా టైం టేబుల్ గురించి, అసలు బయాలజీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మన ఛానల్ని ఎంతమంది ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను క్లాసెస్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. ఎవరు వచ్చినా రాకపోయినా నా ప్రిపరేషన్ అయితే నేను ఆపను. మనందరం కలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకేనండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి, ఇది ఎవరికైతే యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.